హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే ఉచిత బస్సు అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత బస్సుకు సంబంధించి కీలకమైనటువంటి అప్డేట్ అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఉచిత బస్సు అనేది ఈ కార్యక్రమం అనేది శ్రీకారం చుట్టడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి గైడ్లైన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే రాష్ట్రం మొత్తం మీద జిల్లాల వారీగా అమలు చేస్తారా? దీనికి ఏదైనా వయసు ఏదైనా లేడీస్‌కి వయసు ఉన్న వాళ్ళకి మాత్రమే అంటే 18 నుంచి 60 వరకు ఉన్న వాళ్ళు మాత్రమే ఈ బస్సు ఉచిత ప్రయాణం చేయవచ్చు. సో, ఇలాంటి గైడ్‌లైన్స్ ఏమన్నా ఇస్తారా అనేది మనకైతే తెలియపరచలేదు గానీ, ఆగస్టు 15వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ ఉచిత బస్సు అనేది ఫ్రీ సర్వీస్ అనేది వాళ్ళైతే అమలు చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించి ఈ ఉచిత బస్సు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వాళ్ళు మాత్రమే దీనికి అర్హత అనేది ఉంటుంది. అదేవిధంగా ఆధార్ కార్డు కూడా ఆంధ్రప్రదేశ్‌లో మాత్రమే ఉండాలి. సో, లేడీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఉచిత బస్సు అనేది ఈ బస్సు ప్రయాణం అనేది ఉచితంగా కల్పించడం అనేది జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఎలక్షన్‌లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా ఈ కార్యక్రమం అయితే చేపట్టడం అయితే జరుగుతుంది. దీన్ని జిల్లాల వారీగా ఇస్తామని చెప్పి అప్పట్లో న్యూస్ అయితే రావడం అయితే జరిగింది. సో, జిల్లాల వారీగా ఇస్తారా అంటే ఈస్ట్ వరకే ఉంటుంది. మళ్ళీ వెస్ట్‌కి వెళ్ళాలంటే మీరు టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే గుంటూరు మనం గుంటూరు, విజయవాడ అనుకో, విజయవాడ నుంచి మళ్ళీ గుంటూరు వెళ్ళాలంటే వాళ్ళకి టికెట్ తీసుకోవడం. సో, ఈ విధంగా ఉంటుందని చెప్పి ఒక న్యూస్ అయితే స్ప్రెడ్ అయితే జరిగింది. అది ఎంతవరకు నిజమనేది గవర్నమెంట్ గైడ్‌లైన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. నా వరకు అయితే ఈ జిల్లాల వారీగా కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఈ ఫ్రీ సర్వీస్ అనేది ఈ యొక్క ఉచిత బస్ ప్రయాణం వల్ల అనేక మంది మహిళలకు ఉపయోగం అయితే కలుగుతుంది కాబట్టి సో ఎవరైనా ఉద్యోగస్తులు కానీ లేదంటే స్కూల్కి వెళ్ళే విద్యార్థులు కానీ అదేవిధంగా పనుల నిమిత్తం వేరే చోటుకు వెళ్ళే వాళ్ళు సో ఉద్యోగస్తులు వీళ్ళందరికీ కూడా మహిళలకు ఇది ఖచ్చితంగా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి సో ఎవరైతే మహిళలు అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకసారి మీ ఆధార్ కార్డు అనేది డీటెయిల్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా లేదంటే వేరే రాష్ట్రంలో మీరు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మీరు మార్చుకోకపోతే ఇప్పుడే అలాంటి ఏదైనా ఉంటే ఖచ్చితంగా మీరైతే ఆధార్ కార్డు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ కాబట్టి సో ఒకసారి మీ ఆధార్ కార్డు చెక్ చేసుకో. ఉచిత బస్సు ప్రయాణం అనేది జిల్లాకి ఎట్టడం అనేది ఇది చాలా మట్టుకి కరెక్ట్ అనేది కాదు. ఎందుకంటే ఈ జిల్లా తీసేసి ఎక్కడికి వెళ్ళినా సరే ఉచిత ప్రయాణం అనేది వాళ్ళకి కల్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎలక్షన్లో ఇటువంటి మేనిఫెస్టోలు ఇటువంటిది పెట్టలేదు కాబట్టి సో లేడీస్ వాళ్ళ అవసరాలను నిత్యం అటు తిరుగుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి వాళ్ళ జిల్లా అయిపోగానే వేరే జిల్లా రాగానే ఈ టిక్కెట్లు తీసుకోవడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి సో ఇటువంటిది జిల్లాకి ఇటువంటి లేకుండా మొత్తం వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రీగా అనేది పెట్టాలి. సో అదేవిధంగా ఇది ఒకసారి వెళ్తారా 2 సార్లు వెళ్ళినా ఫ్రీయా 3 సార్లు వెళ్ళినా ఫ్రీ అనేది కూడా మనకి ఇంకా డీటెయిల్స్ అనేది రాలేదు. ఎందుకంటే ఇక్కడ నుంచి సపోజ్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళు రిటర్న్ రావచ్చు మళ్ళీ వేరే చోటుకి వెళ్ళచ్చు. సో ఈ విధంగా 2-3 సార్లు రోజులో తిరిగితే అది యాక్సెప్ట్ అనేది ఉందా బస్కి అనేది కూడా విధి విధానంలో వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో మన తెలంగాణలో చూసుకుంటే 0 టికెట్ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో ఏపీలో కూడా ఇలాంటిది అమలు చేస్తారో లేదో మనం చూడాలి. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్లో మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం అనేది మనకి ఆగస్టు 15 నుంచి అమలవుతుంది. దీనికి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అర్హత అనేది ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డు ఏదైనా చెక్ చేయడమా లేకపోతే బస్సు ఎక్కినప్పుడు ఒక ఐడెంటిఫై ప్రూఫ్ కింద ఆధార్ కార్డు ఏదైనా తీసుకోవడం అనేది ఆధార్ కార్డు చూపించడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మీ యొక్క ఆధార్ కార్డు మీద డీటెయిల్స్ అనేది మీరు ఉండేలా చూసుకోండి. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు పెట్టడం అనేది జరుగుతుంది కాబట్టి సో మీ ఆధార్ కార్డులో డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఆంధ్రప్రదేశ్లో ఉన్నదా లేదా లేకపోతే వేరే స్టేట్లో ఉంటే మీరు ఇక్కడ మార్పించుకోవడం ఇలాంటిది ఏదైనా చేయండి. సో ఈ విధంగా మనకు ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది కల్పించడం అనేది జరుగుతుంది కాబట్టి సో ఇది అందరికీ మహిళలకు ఇది వర్తిస్తుంది. సో వేరే రాష్ట్రం ఉన్న వాళ్ళకైతే వర్తించదు. ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. సో ఇలాంటి డీటెయిల్స్ కోసం ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఈ బస్సు ప్రయాణం సంబంధించి లేదంటే ఈ బస్సుకు సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నాకు మాత్రం కింద కామెంట్ అయితే చేయండి. సో మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. అదేవిధంగా మన వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం మన ఛానల్ తప్పకుండా మీరైతే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.